ఘట్టమనేని మహేష్ బాబు 1975 ఆగస్టు 9 పుట్టారు. ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడుగా బాలనటుడిగా 8కి పైగా సినిమాల్లో నటించారు. కథానాయకుడిగా 25కి పైగా చిత్రాల్లో నటించారు. మొదటి మహేష్ బాబు చిన్నతనంలో తన అమ్మమ్మ దగ్గర పెరిగారు. మహేష్కు ఒక అన్నయ్య రమేష్ బాబు, ఇద్దరు అక్కలు పద్మావతి, మంజుల, ఒక చెల్లెలు ప్రియదర్శిని ఉన్నారు. మహేష్ బాబు తన 4వ ఏట దర్శకుడు దాసరి నారాయణరావు తీసిన నీడ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు. మద్రాసులో చదువుకుంటూనే సెలవులలో తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా నటించారు. మహేష్ బాబు నటనా జీవితం తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా ఆరంభమయ్యింది. ఆ తరువాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాల నుండి విరామం తీసుకున్నారు. డిగ్రీ పూర్తి అయ్యాక తిరిగి సినిమారంగానికి వచ్చారు. ఈ సినిమా రాజకుమారుడుతోనే ఉత్తమ నూతన నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. తరువాత నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు చిత్రాలకుగాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నారు. సినీ నటి నమ్రత శిరోద్కర్ను వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు పేరు గౌతమ్ కృష్ణ, కూతురు పేరు సితారా. హీరోగా మహేష్ తొలి చిత్రం రాజకుమారుడు, యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాన్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్కు తొలి భారీ విజయాన్ని అందించింది. కానీ మహేష్కు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సంవత్సరం మహేష్కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన ఒక్కడు చిత్రంతోనే ఒక్కడు అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. తరువాత నిజం చిత్రం పరాజయం పాలైనప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకుగాను మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు నంది పురస్కారాన్ని అందుకున్నారు. తరువాత నాని, అర్జున్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. తరువాత పోకిరి చిత్రం విడుదలే తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. పోకిరి తరువాత సైనికుడు, అతిథి ఈ చిత్రాలు ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అనంతరం 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత విడుదలైన ఖలేజా భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన దూకుడు చిత్రం మహేష్ కెరియర్లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది. అలాగే బిజినెస్ మాన్ కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. తరువాత దగ్గుబాటి వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలైన మంచి విజయం నమోదు చేసుకుంది. తరువాత నేనొక్కడినే, ఆగడు చిత్రాలు విడుదలై అభిమానులను నిరాశపరిచాయి. ఆ తరువాత 2015లో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత బ్రహ్మోత్సవం, స్పైడర్ విడుదలై అభిమానులను నిరాశపరిచాయి. ఆ తరువాత వచ్చిన భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించింది. అందులో మహేష్ బాబుగారు ముఖ్యమంత్రిగా నటించారు. ఆ తరువాత మహర్షి చిత్రం కథానాయకుడిగా మహేష్ బాబుగారికి ఇది 25వ చిత్రం. మంచి విజయాన్ని అందుకుంది. తరువాత సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం విడుదలైన మంచి విజయం నమోదు చేశాయి. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం భారీ విజయం సాధించాలి అన్ని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబుగారు. మహేష్ బాబు ఫౌండేషన్ ఆంధ్రా హాస్పిటల్స్తో కలిసి ఎంతో మంది పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించారు. మారినో సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇలాంటి మారినో వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. మరోసారి హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబుగారు.